ఇరుకుల ఇబ్బందులలో కూడా వాళ్ళు ధైర్యం చేయకుండా వాళ్ళ వాళ్ళ ముందున్న పనిని ముందుకు తీసుకొని పోయే గుణం కలిగి ఉంటారు. అలాంటి గుణం కలిగిన వాడు ఈ యోసేపు అని చెప్తున్నాడు. యోసేపుని గురించి దేవుని వాక్యము లేక దేవుడు రాయించిన మాట ఏంటంటే, యోసేపు సహజంగానే ఫలించేటి కొమ్మ. యోసేపు ఆయన ఎక్కడ ఉన్నా గాని, ఏ పరిస్థితులలో ఉన్నా గాని ఐగుప్తులో జీవించాడు. యోసేపు గురించి మనం చూస్తే ఐగుప్తులో జీవించాడు, తన తండ్రి ఇంట జీవించాడు. ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడు యోసేపు? నమ్మకంగా, తండ్రికి అబద్ధం చెప్పకుండా, ఇంటి వారిని మోసం చేయకుండా, ఏ పని అప్పచెప్పినా అక్కడ ఏమైనా ప్రతిఫలం వస్తే అవి కరెక్ట్గా దేవునికి తండ్రికి అప్పగించడం, తండ్రి చెప్పిన పని నమ్మకంగా చేయడం. తన సహోదరుల విషయంలో చూస్తే వాళ్ళు మందలో ఉన్న